నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఎన్నికలకు ముందు వరకు దూకుడుగా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒంటి కాదు మీద లేచిన ధర్మపురి అరవింద్ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అరవింద్ 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. సామాన్య విషయం కాదు, ఆషామాషి కూడా కాదు. కానీ తన పట్టు జారిపోకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటూ వచ్చారు. సీనియర్ నేత డిఎస్ కుమారుడిగా ఆయన రాజకీయాల్లో సక్సెస్ను బాగా చూడగలిగారు. కుటుంబం నుంచి మద్దతు లేకపోయినా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. ధర్మపురి అరవింద్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అరవింద్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాడు అరవింద్ పేరు మార్మోగిపోయింది. అరవింద్ దెబ్బకు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కుదేలైపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ నెలకొనేలా ధర్మపురి అరవింద్ చేసుకోగలిగారు. అయితే 2023 ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినా డీలా పడలేదు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి తిరిగి విజయం సాధించారు. బలమైన బంధుత్వాలు కూడా ఉండడంతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో బీసీ ఓట్ బ్యాంకు ఆయన తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. దీంతో పాటు నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంపీలుగా మధు యాస్కి ఫెయిల్ అయ్యారు. తర్వాత వచ్చిన కల్వకుంట్ల కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ధర్మపురి అరవింద్ ప్రజలకు దగ్గరగా ఉండడంతో ఆయనకు ఏ సమస్య అయినా చెప్పుకునే వీలుందని ప్రజలు భావించారు. దీనికి తోడు బీజేపీ వేవ్ కూడా బలంగా వేయడంతో ఆయన విజయాలకు తిరుగు లేకుండా పోయింది. 2 సార్లు గెలిచిన ధర్మపురి అరవింద్ ఈసారి మాత్రం కాస్త సైలెంట్గా కనిపిస్తున్నారు. ధర్మపురి అరవింద్ మోడీకి వీరభక్తుడు. ఆయన మోడీని చూసి బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు రుచించడం లేదు అంటున్నారు. కేబినెట్ మంత్రి పదవి తనకు దక్కకపోయినా కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని భావిస్తున్నారు. బీజేపీలో సీనియర్గా ఉన్న తనకు కొందరు పదవి దక్కే విషయంలో అడ్డుపడుతున్నారని, ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లేదా ఢిల్లీలో తప్పించి హైదరాబాద్కు కూడా అతి తక్కువ సార్లు వచ్చిపోతున్నారు. పార్టీ నేతలకు కూడా టచ్లో లేరని తెలిసింది. మరి ధర్మపురి అరవింద్ అలాంటి అసహనం ఎందుకు అనేది తెలియాల్సి ఉంది.